ఈ పుస్తక రచయిత నలమస కృష్ణ, మిత్రుడు డేవిడ్, వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు. నలమస కృష్ణ అకాడమిక్ స్థాయిలో చేసిన ఒక వర్క్ను మన ముందుకు తీసుకొచ్చాడు. ఒక ఎంఫిల్ డిజర్టేషన్. ఇది మామూలుగా పరిశోధన స్థాయిలో జరిగిన పుస్తకాలు బయటికి రావడానికి చాలా సమయం పడుతుంది. కొందరు ఆ పుస్తకాన్ని బయటకు కూడా తీసుకురారు. వారు చేసిన ఎంఫిల్ పిహెచ్డి పుస్తకాలను యూనివర్సిటీ స్థాయిలో ప్రొఫెసర్లుగా ఉన్న వాళ్ళు కూడా బయటికి తీసుకురావడానికి సాహసించరు, పుస్తకంగా వేయరు. రిటైర్డ్ అయ్యే వరకు కూడా పుస్తకంగా వేయరు. నేను ఆ కారణాలు ఇక్కడ చర్చించబోవట్లేదు. కానీ నలమస కృష్ణ తాను చేసిన ఈ పరిశోధనని 10 ఏళ్ల ఈ కాలంలో ఈ పుస్తకాన్ని ముందుకు తీసుకొచ్చాడు. అందువలన అంటే మన కళ్ళ ముందరి కాలాన్ని పరిశోధనాంశంగా ఎంపిక చేసుకోవటం వలన దీనికి ఒక ప్రాసంగికత ఏర్పడింది. ఈ ప్రాసంగికతలో భాగంగా ఇవాల్టి సమాజానికి ఇది అవసరం. 10 ఏళ్ల తెలంగాణ గురించి మనం సమీక్షించుకుంటున్నప్పుడు ఇది అవసరం. మనమందరం విన్నాం, ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో 2014లో ఎవరమైనా ఏమైనా ఒక అసమ్మతిని ప్రకటిస్తే, ఒక విమర్శ పెడితే అవతలి వైపు నుంచి చాలా వేగంగా ఇప్పుడే మాట్లాడతారా, మరి ఇంత అతి ఏమంటారు కదా, పాలు తాగే పిల్లవాడికి మనం ఏం పెట్టాలి, అప్పుడే ఆవకాయ చెట్టుతో భోజనం పెడతారా, ఆగలేరా అని ఇట్లా కొన్ని ప్రశ్నలు వచ్చాయి ప్రారంభంలో మాట్లాడుతున్నప్పుడు. అది 6 నెలలు అయింది, అది సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయిపోయింది, రెండోసారి అధికారంలోకి వచ్చారు. అప్పుడు కానీ అర్థం కాలే దాని స్వరూపం ఏమిటో. నిజానికి అంత కాలం అవసరమా? ఒక రూలింగ్ క్లాస్ను అర్థం చేసుకోవడానికి, పౌర సమాజానికి, మేధావులకి అంత కాలం అవసరమా? అవసరం లేదు. ఏ రూలింగ్ క్లాస్ అయినా ఎట్లా ఉంటుందో అర్థం కావడానికి కొత్తగా పరికరాలు అవసరం లేదు, కొత్తగా అర్థం చేసుకోవాల్సిన పరికరాలు అవసరం లేదు. ఆల్రెడీ పాలకవర్గాల్ని అర్థం చేసుకోవడానికి ప్రపంచంలో ఒక 200 సంవత్సరాల నుంచి ప్రమాణాలు, పరికరాలు, ప్రమేయాలు ఏర్పడి ఉన్నాయి. వాటి ఆధారంగా అర్థం చేసేసుకుంటాం. అయితే సమాజంలో ఉండే కొన్ని దోషాల వలన ఇట్లా కొనసాగుతూ ఉంటుంది. 10 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు విద్యార్థి ఉద్యమం ఏమిటి, సామాజిక ఉద్యమం ఏమిటి, తెలంగాణ ఉద్యమం ఏమిటి, ఎవరు నాయకత్వం వహించారు, ఇట్లాంటి విషయాల మీద చర్చ ఇప్పుడు విస్తృతంగా జరుగుతుంది. అప్పుడు జరిగి ఉంటే తెలంగాణ ముఖ చిత్రం ఇంకొక లాగుండేది. ఇప్పుడు జరుగుతుంది గనకనే ప్రధానమైన తెలంగాణ విద్యార్థి ఉద్యమం మీద తాను చేసిన వర్క్ను ఈ పుస్తక రూపంలో తీసుకురావటం ఇది చాలా అవసరమైన పుస్తకం. ఎందుకంటే విద్యార్థి ఉద్యమం మీద స్పష్టంగా కన్స్ట్రక్టివ్గా ఒక పుస్తకం లేదు. ఈ 2009 నుంచే అనుకుందాం కాసేపు. నేను అక్కడి నుంచి మొదలు కావటం లేదు, తెలంగాణ ఉద్యమం అక్కడి నుంచి మొదలైందని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే స్వయంగా నేనే 95 నుంచి మొదలైన వాడిని కనుక 2009 చిదంబరం ప్రకటన తర్వాత, మళ్ళీ చిదంబరం ప్రకటన వెనక్కి వెళ్ళిన తర్వాత మందల భాస్కర్ ప్రారంభంలో చెప్పినట్లు ఆ విద్యార్థి జేఏసీ ఏర్పడిన అక్కడి నుంచి మొదలుపెట్టి 2010 జనవరి 3వ తారీఖున ఇదే ఆర్ట్స్ కాలేజీ సాక్షిగా ఒక 3 లక్షల మంది విద్యార్థులతో జరిగిన సభ. అక్కడి నుంచే ఒకవేళ విద్యార్థి ఉద్యమ చరిత్ర అనుకుంటే మలిదేశ తెలంగాణ ఉద్యమంలో ఒక 4 సంవత్సరాలు జూన్ 2వ తారీఖు వరకు పోరాటం జరిగింది. ఈ 4 సంవత్సరాల చరిత్రని క్రొనలాజికల్ ఆర్డర్లో రాసుకుంటూ వస్తే అది భవిష్యత్తు తరాలకి చాలా ఉపయోగపడుతుంది. అది చేయవలసిన అవసరం ఉంది. మా మీద ఉంది, మీ మీద ఉంది, అందరి మీద ఉంది. చేయలేకపోయాము. ఆ ఖాళీని పూరించడానికి సార్ చెప్పినట్లు రాబోయే రచనలకి ఇది ఒక పునాదిగా పనిచేస్తుంది. పరిశోధనకు ఉండే పరిమితి ఉంటుంది, పైగా ఇది ఎంఫిల్ డిజర్టేషన్ కనుక దీనికి మరింత పరిమితి ఉంటుంది. రెండోది, ఆయన చేసిన డిపార్ట్మెంట్ కూడా అదేదో హిస్టరీ డిపార్ట్మెంట్ కాదు. ఆయన చేసిన వర్క్ సోషల్ ఇంక్లూజివ్ డిపార్ట్మెంట్, స్టడీస్ అనే డిపార్ట్మెంట్లో వర్క్ చేశాడు. ఇఫ్లూలో, ఈ సెంట్రల్ యూనివర్సిటీస్లో తోరట్ యూజీసీ చైర్మన్ అయిన తర్వాత ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆయన 2 మంచి పనులు చేశాడు. ఒకటి, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు పరిశోధనలోకి రావాలంటే, ఎక్కువగా రావాలంటే వాళ్ళు పీజీ స్థాయిలోనే ఆగిపోతున్నారు, పరిశోధనలకు రావటం లేదు. ఎందుకంటే ఇంటిలో ఉండే సమస్యలు, సామాజిక సమస్యలు, ఆర్థిక సమస్యల వలన రీసెర్చ్ చేయటం లేదు.
కనుక ఫెలోషిప్స్ ఇస్తే వాళ్ళకి ఎక్కువ పరిశోధనలు వస్తాయి, విస్మరించబడిన అంశాల మీద పరిశోధనలు జరిగి సమాజం వికసించడానికి, ప్రభుత్వాలు నిర్ణయాలు చేయడానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో రాజీవ్ గాంధీ ఫెలోషిప్ అనే దాన్ని ఒకదాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అది ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి చాలా ఉపయోగపడింది. అది ఒకటి. రెండోది ఆయన చేసింది ఇంకొకటి, ఈ సోషల్ ఇంక్లూజివ్ అండ్ ఎక్స్క్లూజివ్ స్టడీస్ అనే ఒక డిపార్ట్మెంట్స్ని సెంట్రల్ యూనివర్సిటీస్లలో నెలకొల్పాడు. దాని వలన ఏం జరిగింది, చాలామంది విద్యార్థులు ఆ డిపార్ట్మెంట్లో వర్క్ చేయటం మూలంగా విస్మరించబడిన సమూహాల నుంచి సమాచారం బయటకు వచ్చింది. అందులో భాగంగా నల్లమాస కృష్ణ ఈ డిపార్ట్మెంట్లో విద్యార్థిగా చేరి, నిజానికైనా ఎప్పుడో చదువును వదిలేసి 10th క్లాస్లోనే చదువును వదిలేసి న్యూ డెమోక్రసీ పార్టీలో క్రియాశీలకమైన కార్యకర్త, నాయకుడు, బాల సంఘం నాయకుడు, యువజన సంఘం నాయకుడు, చాలా చిన్న వయసులోనే మా సంధ్యను పెళ్లి చేసుకొని బాల్య వివాహం చేసుకొని అప్పటికే పిల్లల్ని కానీ ఒక కుటుంబ జీవితంలోకి వెళ్ళి పూర్తి కాలము రాజకీయ కార్యకర్తగా మారాడు ఆయన. ఇక్కడ కూర్చున్న మీలో చాలా మంది లాగా లేదా నాలాగా ఒక క్రమ పద్ధతిలో చదువుకునే అవకాశం లేనటువంటి జీవితం నుంచి వచ్చాడు, ఒక శూద్ర కులం నుంచి వచ్చాడు. యూనివర్సిటీకి వచ్చిన తర్వాత మన అందరినీ చూశాక చదవాలనే కోరిక కలిగింది. మీ అందరి ఉద్యమాలు, మీ స్నేహం, చైతన్యం, వీటన్నిటిని చూసి నేను కూడా చదువుకుంటే బాగుంటుంది కదా అని ఆలోచన కలిగి అప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసి, పీజీ కంప్లీట్ చేసి ఎంఫిల్లో చేరాడు. మీ సహచర్యం వలన చదువులోకి వచ్చాడు. నిజంగా ఆయన వృత్తి, ఆయన ప్రవృత్తి చదువు కాదు కదా, అంటే అకాడమిక్ చదువు. నా ఉద్దేశంలో అకాడమిక్ చదువు కాదు. ఆయన హైదరాబాద్కు రావటమే కొమరారం విలేజ్ నుంచి హైదరాబాద్కు ఎందుకోసం వచ్చాడు, తెలంగాణ ఉద్యమం కోసం పంపబడ్డాడు. అక్కడి నుంచి ఆయన అక్కడ పార్టీలో, ఆయన అప్పటికి పనిచేసిన పార్టీలో చాలా రకాల రాజకీయ విభేదాలు, ఘర్షణలు, రకరకాల సమస్యల మూలంగా ఆ ఊరిలో ఉండలేని పరిస్థితి ఏర్పడి, అక్కడ ఉంటే ఒకవేళ చంపేస్తారేమో అనే ఒక స్థితి ఉండటం మూలంగా హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యాడు కుటుంబాన్ని వేసుకొని. ఈ హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఏం చేయాలి అని వెతుకుతూ ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం, మలిదేశ తెలంగాణ ఉద్యమం 95-96లో ప్రారంభించబడి ఉంది. జనసభ ఏర్పడి ఉంది, తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ ఏర్పడి ఉంది. తీవ్ర నిర్బంధానికి గురై చాలామంది చనిపోయారు. అప్పటికే బెల్లి లలిత, ఐలన్న, సుదర్శన్, కనకాచారి, చాలామంది తెలంగాణ ఉద్యమంలో బలిదానం చేయాల్సి వచ్చింది. ఈ స్థితిలో స్తబ్దతకు గురైపోయిన అప్పుడు తెలంగాణ జనసభని మళ్ళీ మనం ఏమైనా ముందుకు తీసుకెళ్లగలమా అనే ప్రతిపాదనతో మా దగ్గరికి వచ్చాడు కృష్ణ 2006లో. చర్చలు విఫలమై తీవ్ర నిర్బంధం కొనసాగుతున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమం చేద్దామని వచ్చాడు ఆయన. అఫ్కోర్స్ తెలంగాణ జనసభకి ఉండే సమాజంలో దానికి ఉండే గౌరవం, సేమ్ టైం దాని మీద ఉండే నిర్బంధం, రాజ్యం దాన్ని చేసిన టార్గెట్ చూస్తే ఎంతమంది, ఒక 1/2 మంది అశువుల భాష ఇప్పుడు చాలా మంది మాట్లాడవచ్చు. రక్తం చిందకుండా, కేసు కాకుండా, జైలుకు వెళ్లకుండా, ఏ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు అనుభవించిన వాళ్ళు స్వయం ప్రకటిత మేధావులుగా, స్వయం ప్రకటిత ఉద్యమ నాయకులుగా ఇప్పుడు పేరు ఉండొచ్చు, దాన్ని మనం ఏం అనలేం. అది కూడా ఒక క్రమంలో వస్తుంటుంది సమాజం. కానీ ఒక 1/2 మందిని 2006కే కోల్పోయాం. 10 సంవత్సరాల కాలంలో కోల్పోయాం మేము. వీళ్ళెవ్వరూ ఇతరేతర కార్యకలాపాలు ఉన్న వాళ్ళు కాదు. బెల్లి లలిత తెలంగాణ పాటనే పాడింది, ఐలన్న తెలంగాణ పాటే పాడాడు, కనకాచారి ఒక విద్యార్థిగా సారో క్లాస్మేట్, బహుశా జూనియర్ సీనియర్ ఒకే కాలంలో చదువుకున్నారు కనకాచారి గారు. వీళ్ళందరూ తెలంగాణ కోసం అలమటించిన వాళ్ళే. అట్లా పట్టుకొని ఒకవైపు నయీం చంపాడు, మరోవైపు కోబ్రాలు చంపారు, ఇంకోవైపు రాజ్యం చంపింది ఎన్కౌంటర్ల పేరు అయినా. ఈ స్థితిలో ఆయన వచ్చినప్పుడు, ఇక్కడికి హైదరాబాద్కు వచ్చినప్పుడు ఏం చేయాలి అనుకుంటే, ఇంకెంత మాత్రం కూడా తెలంగాణ జనసభతో మనం పనులు చేయలేము అని అనుకున్నప్పుడు తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ ఒకటి ఏర్పాటయ్యింది. అంటే ఇది చెప్తే తప్ప మీకు దీని స్థితి ఏమిటి అర్థం కాదు. ఐక్య కార్యాచరణ కమిటీ పాశం యాదగిరి గారు, గద్దరన్న అప్పటికి ఇంకా పూర్తి నిర్మాణంలోకి రాలేదు, చిక్కుడు ప్రభాకర్, ఆకల భూమయ్య సారు, ఇట్లా చాలామంది కలిసి ఒక ఆలోచన చేస్తున్నప్పుడు ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పడింది. ఈ ఐక్య కార్యాచరణ కమిటీని ఆధారం చేసుకొని అప్పుడు గద్దరన్న శాంతి యాత్రను మొదలుపెట్టాడు తెలంగాణ వ్యాప్తంగా. మీరు ఈ కాలం అంతా చూస్తే యాగాలకు, యజ్ఞాలకు పరిమితమైంది తెలంగాణ ఉద్యమం. మేధావులు, శ్రీనివాస్ సార్ లాంటి వాళ్ళు రెగ్యులర్గా మండించడానికి కావలసిన ఇంధనాన్ని అక్షర రూపంలో ఇస్తూ ఉన్నారు కొందరు. కానీ ఉద్యమ కార్యరూపం అనేది లేదు. లేని స్థితిలో ఏం చేయాలనుకున్నప్పుడు శాంతి యాత్ర మొదలుపెట్టాడు గద్దరన్న. ఇది గద్దరన్న అధ్యాయం ఇక్కడ మొదలవుతుంది.
ఊళ్ళకి గద్దరన్న వెళ్ళి పాట పాడలేని ఒకానొక స్థితిలో చాలా ధైర్యం చేసి శాంతి యాత్ర మొదలుపెట్టి బెల్లంపల్లి నుంచి మన ఊరు వరకు కొన్ని వేల కిలోమీటర్లు నడకాలి ప్రయాణం, సభలు, ఎక్కడికక్కడ లక్షలాది మందితో సభలు, ప్రజలు ఆదరించారు. సింగరేణిలో సభ పెడితే ఏ ప్రచారం లేకుండా ఎవరు పంపించకుండా 1,00,000 మంది కదిలొచ్చారు ఆ సభకి. బెల్లంపల్లిలో సభ పెడితే ఒక 50,000 మంది కదిలొచ్చారు. కొత్తగూడెంలో సభ వెళ్తే 1,00,000 మంది కదిలొచ్చారు. ఎక్కడికక్కడ సభలు జరుగుతూ ఉన్నాయి. ఇది 2007-8 చరిత్ర చెప్తున్నా, ఇంకా 9 వరకు రాలే మనం. ఆయన కథానాయకుడుగా ఉంటాడు, అంటే కనిపించకుండా వెనక ఉంటూ ఉంటాడు కృష్ణ. ఎప్పుడైనా కృష్ణతో నాకు కలిసి పనిచేసాం కనుక అంతర్గత పేచీలు చాలా ఉన్నాయి, అది వేరే సంగతి, అది వేదిక మీద మాట్లాడే విషయాలు కాదు, మేము అంతర్గతంగా మాట్లాడుకున్న విషయాలు. చాలా మందికి ఉండొచ్చు, కానీ కృష్ణ పని చేస్తాడు. పని చేసేటప్పుడు అన్నీ వస్తాయి. ఏం పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఎవడు మనల్ని పట్టించుకోడు, ఎవడు మనం అయినా రాళ్ళేయడు, ఎవడు మాట్లాడు, ఎవడు విమర్శించాడు, అందరికీ మంచోళ్ళు ఉంటాం మనం. కానీ ఎప్పుడైతే మనం పని చేయటం మొదలు పెడతామో, ఇది మంచి ఇది చెడు అని స్పష్టంగా మాట్లాడతామో నిష్ఠూరం అవుతాం. ఇట్లాంటివి ఉన్నాయి. అట్లా శాంతి యాత్ర నడవడానికి కావలసిన ఏర్పాట్లన్నిటిలో భాగంగా ఉన్నటువంటి కృష్ణ తర్వాత మళ్ళీ ఐక్యకార్యాచరణ కమిటీ ఇది కాదు, మనం ఇంకో రూపంలోకి వెళ్ళాలన్నప్పుడు తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పడింది. ఆ తెలంగాణ ప్రజా ఫ్రంట్లో ఆయన కూడా ఒక నాయకుడిగా ఉన్నాడు. మీ అందరికీ ఆ చరిత్ర తెలుసు. సో ఇదంతా జరుగుతున్నప్పుడు మరి ఆయన ఎక్కడ ఉండాలి, ఏ అస్తిత్వంతో ఉండాలి? 2007, 2008, 2009 ఏ అస్తిత్వంతో ఉండాలి? ఒక విద్యార్థిగా ఉండాలి కనుక అడ్మిషన్ వేశాడు. చాలాసార్లు మా భూమయ్య సార్ అంటుండే, మేము కమిటీలలో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు, ఏమయ్య కృష్ణ నీకు చదువు ఎందుకే అంటుండే. సార్ నాకేమైనా చదువు కావాలని, నేనేదో ప్రొఫెసర్ ఉద్యోగం చేయాలని నేను చదువుతున్నాను సార్, నాకు ఒక అస్తిత్వం ఉండాలి, ఏదో ఒకటి, ఒక ఐడెంటిటీ కార్డు ఉంటుంది నాకు చూపించుకోవడానికి అని నేను అడ్మిషన్ వేశాను అని అంటూ ఉండేవాడు. సో అట్లా ఈ డిపార్ట్మెంట్లో చేరాడు. చేరి పీజీ కంప్లీట్ అయినాక ఎంఫిల్లోకి వచ్చిన తర్వాత ఈ చేసిన వర్క్ చాలా దగ్గరగా, ఇంతకుముందు భాస్కర్ చెప్పాడు కదా, చాలా దగ్గరగా అరుణాంకు భాస్కర్ ప్రస్తావించినట్లు ఆయన ఇక్కడ ఏర్పడిన విద్యార్థి జేఏసీలో అంతర్లీనంగా అండర్ కరెంట్ అని అంటూ ఉంటాం కదా, అట్లా అండర్ కరెంట్గా తిరుగుతూ మీ అందరికీ తెలుసు, అవసరమైనప్పుడు సాయం చేశాడు, అవసరమైనప్పుడు సూచనలు ఇచ్చాడు, రకరకాల సందర్భాల్లో ఉన్నాడు గనక దగ్గరగా చూసి దీన్ని రాశాడు. ఇంకా దీన్ని ఆధారం చేసుకొని మీరు ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు. మీరు రాయగలరు, మీరు ఆలోచించగలరు. దాన్ని ఒక నిర్మాణాత్మకంగా ఇంకొక పుస్తకం రావడానికి ఇది మనకు పనికొస్తుంది. మెథడాలజీ ఒకటి ఉంటుంది. పరిశోధనలోకి మనం ఎంటర్ అయినప్పుడు ఒక మెథడాలజీ ఉంటుంది. హిస్టరీని పరిశోధన చేయాలంటే ఒక మెథడాలజీ, లిటరేచర్ని పరిశోధన చేయాలంటే ఇంకో మెథడాలజీ, సోషల్ సైన్స్ పరిశోధన చేయాలంటే మరో మెథడాలజీ. మరి ఈ సోషల్ ఇంక్లూజివ్ స్టడీస్లో రీసెర్చ్ చేయాలంటే ఏం మెథడాలజీ ఉంటుంది ఒక డిపార్ట్మెంట్కి? అంటే ఈ అన్ని డిపార్ట్మెంట్లకి ఆల్రెడీ ఒక పరిశోధన పద్ధతులు ఎవాల్వ్ అయి ఉన్నాయి, కానీ ఈ డిపార్ట్మెంట్లో ఏ మెథడాలజీ ఉంటుంది? పైగా చేస్తున్నది హిస్టరీకి సంబంధించింది కదా. అందుకే కొన్ని చోట్ల అతివ్యాప్తి అటు ఇటు మనకు కనిపిస్తుంది పుస్తకాన్ని చదివితే జాగ్రత్తగా. అంటే అక్కడికి ఇంకా ఆ డిపార్ట్మెంట్లో ఎవాల్వ్ కావాల్సినది ఏవో కొన్ని మిగిలిపోయి ఉన్నాయి. ఆ ఉన్న పరిమితుల్లోనే ఆయన ఈ వర్క్ చేశాడు. ఇందులో కొన్ని ప్రతిపాదనలు చేశాడు ఆయన, మనం గమనించవలసింది. పుస్తకం నిండా మొత్తం చూస్తే, ఇప్పుడు నేను జస్ట్ స్టేజ్ మీద చూసినప్పుడు మాణికేశ్వరి నగర్ అనే ఒడ్డెర బస్తీ విద్యార్థి ఉద్యమంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఒడ్డెర బస్తీ పాత్రని ఇందులో రాశాడు. ఈ ఆర్ట్స్ కాలేజీ నిర్మాణానికి ఆ రాళ్ళెత్తిన కూలీల పిల్లలు అక్కడ లేరు, కానీ ఎక్కడో గ్రామాల్లో ఈ ఆర్ట్స్ కాలేజీ నిర్మాణానికి పన్నులు కట్టిన ప్రజల ఆ తర్వాతి తరాల పిల్లలు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి చదువు అయిపోయిన వాళ్ళు, చదువు కోసం వచ్చిన వాళ్ళు కిరాయి తీసుకొని ఒడ్డెర బస్తీలో ఉంటారు. ఈ ఒడ్డెర బస్తీలో ఉన్నటువంటి వాళ్ళు యూనివర్సిటీ హాస్టల్ మూసిస్తే, యూనివర్సిటీలో ఉద్యమం లేని ఒక స్థితి కల్పిస్తే, నిర్బంధం ప్రయోగిస్తే, అందరిని అరెస్ట్ చేస్తే, లేదా ఇక్కడ సభ పెడితే ఎక్కడి నుంచి వస్తారు? చీమల పుట్టల్లాగా ఇట్లా ఒక్కసారి ఇక్కడ సభ జరుగుతుందంటే ఇట్లా వచ్చి ఒక 500 మంది, 1000 మంది, 2000 మంది నిలబడతారు. ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళందరూ? ఒడ్డెర బస్తీ నుంచి వస్తారు. ఇప్పటికైనా మీరు ఒడ్డెర బస్తీని మన అలశెట్టి ప్రభాకర్ రాశాడు కదా, హైదరాబాద్లో ఏ ఆర్టీసీ బస్సు నిలబెట్టి దులిపినా ఎల్బీ స్టేడియం నిండిపోతుంది అని రాశాడు. అంటే ఎల్బీ స్టేడియం నిండిపోయేంత మంది ఒక బస్సులో నిండుతారు అని ఒక నగర దృశ్యాన్ని చెప్పడానికి రాశాడు ఆ పోయం. అట్లా మీరు ఒడ్డెర బస్తీని ఒక్కసారి దులిపితే ఒక 10,000 మంది ఈ ఆర్ట్స్ కాలేజీలో నిండిపోతారు. ఈ చరిత్రని ఎవరు రికార్డు చేస్తారు? ఇట్లాంటి ప్రత్యేకమైన చరిత్రని. అదే ఆయన చేసిన ప్రతిపాదన ఇందులో ఒకటి. రెండవది, విద్యార్థి ఉద్యమంలోకి భావజాలపరమైన అంశాలు వచ్చినప్పుడు మనం ఇక్కడ కూర్చున్న చాలా సందర్భాల్లో ఒకడు అస్తిత్వం అంటాడు, ఒకడు లెఫ్ట్ అంటాడు,
వాడు మా సంఘం దీన్ని అంగీకరించలేదు, తెలంగాణ అంగీకరించలేదు అంటాడు. ఇంకోడు మాది సాయుధ పోరాట లైన్ అంటాడు. రకరకాలు ఉన్నాయి. మరి వీళ్ళందరినీ కన్సల్ట్ చేసేటటువంటి పని ఎట్లా జరగాలి అనుకున్నప్పుడు ఇది ఒక పెద్ద సమస్య. విద్యార్థి జేఏసీలు 3 ఏర్పడ్డాయి. ఫస్ట్ ఏర్పడిన తర్వాత 3 మారిపోయాయి. ఒకటి లెఫ్ట్ జేఏసీ అయింది, ఒకటేమో ఐక్య జేఏసీ సంథింగ్ అయింది, ఇంకొకటి ఇంకో జేఏసీ ఉంది. ఇవన్నీ జరుగుతున్నాయి. వీటి వెనుక ఈ పరిణామాలు జరగడానికి ఏం కారణాలు అయి ఉంటాయి? ఒకటిగా ఉన్న ఉద్యమం విభజింపబడడానికి కారణాలు ఏమై ఉంటాయని ఇప్పుడు సార్ ప్రస్తావన చేశాడు కొద్దిగా సూచాయగా. ఏమై ఉంటాయి? ఎవరు ఇందులోకి ప్రవేశించారు? ఎవరు చీలికలు తీసుకొచ్చారు? ఎవరు ప్రయోజనాలు దాగి ఉన్నాయి? ఇవన్నీ జాగ్రత్తగా రాశాడు. ఇది 2వ ప్రతిపాదన ఆయన చేసింది. ఇంకా ఇంకొక ప్రతిపాదన మొదటి విద్యార్థి ఉద్యమం, ఎప్పుడు 69లో జరిగిన విద్యార్థి ఉద్యమంలో 1 విభజనవాదులు, 2 రక్షణ. 19 విద్యార్థి ఉద్యమంలో 2 ధోరణులు ఉన్నాయి. విద్యార్థి ఉద్యమంలో ఒకటేమో విభజనవాదం, అంటే తెలంగాణ రావాలని కోరుకోండి. రెండోదేమో రక్షణవాదం, అంటే ఆనాటికి ఉన్న పెద్ద మనసులో ఒప్పందం, ముల్కీ రూల్స్ అమలు చేయటం, ఈ రక్షణలు ఉంటే చాలు అని అనుకునే ఒక వాదన. 2 రకాల ఉద్యమాలు జరిగాయని ఒక 3వ ప్రతిపాదన ఈ మొత్తంలో చేశాడు. 4 చాప్టర్లు ఉన్న ఈ పుస్తకం మనందరికీ భవిష్యత్తు నడకకి ఉపకరణంగా పనికొస్తుందని, ఆకరంగా పనికొస్తుందని, ఇందులో అక్కడక్కడ చిన్న హిస్టారికల్ చరిత్రకు సంబంధించిన సంవత్సరాలు, వాటికి సంబంధించిన పొరపాట్లు ఉన్నాయి. చంద్రారెడ్డి 1996లో చనిపోయాడు, 97లో చనిపోయాడు, 97 మార్చిలో. ఇందులో 96 అని ఉంది. అట్లాంటివి 1-2 ఉన్నాయి. తర్వాత ఎడిషన్లో వీటిని చేసుకోవచ్చు. ఈ సందర్భంగా 4 మాటలు మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ వందనాలు.